స్థలాన్ని మార్చాలని చెప్పే నిర్ణయాన్ని తీసుకుంది నిజం కదా? అక్కడ నుంచి మార్చి మీ ఆస్తులు మీ భూములు ఉన్న చోటుకు వాటిని మార్చి మీ భూముల ధరను అమాంతం కోట్లలో పెంచుకున్నది వాస్తవం కదా? ఎకరా 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మీరు కేవలం 50 లక్షల రూపాయలతోనే రైతుల వద్ద నుంచి బలవంతంగా బెదిరించి అధికారులను పోలీసులను ఉపయోగించి బలవంతంగా లాక్కున్న విషయం వాస్తవమా కాదా? ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాల చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాలు మీ కుటుంబ సభ్యులే కాదా? కేవలం మెడికల్ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒకవైపు ప్రజలను మభ్యపెడుతూ మరోవైపు మీ సంపదను మీ భూముల విలువను 4 5 పెంచుకున్న విషయం వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు చేశారు? ప్రభుత్వం దగ్గర ఉచితంగా భూమి లభ్యమవుతూ ఉంటే డబ్బులు పెట్టి కొనుక్కొని మళ్ళీ భూసేకరణ చేసి ఎకరా 50 లక్షలతో 50 ఎకరాలను తీసుకొని రైతులను అటు నాశనం చేసి బాగా బ్రహ్మాండంగా అరటి చీనీ పంటలు పండించే రైతులను నాశనం చేసి వాళ్ళ ఉసురు తీసింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇవన్నీ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్. వివేక హత్య గురించి ప్రజలు చర్చించకూడదు. తల్లి చెల్లితో ఉన్న కుటుంబ సమస్యలు ప్రజలు మర్చిపోవాలా? ఈ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ కుంభకోణం గురించి ప్రజలను మళ్లించాలా? ఇటీవలనే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన పరాభవం గురించి చర్చించుకోకుండా సమస్యలను డైవర్ట్ చేయాలంటే ఏదో ఒక కొత్త మార్గము కనుక్కోవాలి. దానికి కాను ఏ సమస్య లేని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేని, ప్రజారోగ్యానికి ఎలాంటి సమస్య లేని, ఎలాంటి సమస్య లేని దాన్ని మీరు బూచిగా చూపుతూ పీపీపీ మోడల్లో కట్టే ఆసుపత్రులను మేము ప్రతిఘటిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రండి చర్చిద్దాం. పీపీపీ మోడల్లో విధానంలో ప్రజలకు కానీ ప్రజారోగ్యానికి కానీ సమస్య ఎదురవుతుందా, ఇబ్బంది ఎదురవుతుందా, దానివల్ల ప్రజలకు ఆర్థిక భారం అవుతుందని చర్చిద్దాం. రండి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. రండి, మీరు శాసనసభకు రండి. జగన్మోహన్ రెడ్డి, మీరు తాడేపల్లిలోనో బెంగళూరులోనో లేకుంటే చెట్ల కిందనో గోడల కిందనో కూర్చొని కదా మాట్లాడాల్సింది. ఈ విధానం బాలేదు, ఆ విధానం బాలేదని. ప్రభుత్వ విధానాల గురించి, ప్రభుత్వ నిర్ణయాల గురించి, ప్రభుత్వ ఆలోచనల గురించి చర్చించాల్సిన వేదిక అసెంబ్లీ శాసనమండలి ఉంది. అసెంబ్లీకి రండి, రేపు చర్చిద్దాం. మీరు సభ్యులు కాబట్టి మీకు సమయం ఇస్తారు. మీ విధానం ఏందో చెప్పండి. దీనివలన ప్రభుత్వం చేస్తున్న తప్పేందో మీరు అక్కడ ప్రశ్నించండి. ప్రభుత్వం కూడా ఈ లోపాలన్నీ ఉండారుగా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఆ తప్పిదాలన్నీ తోసేస్తా ఉన్నారంటే చివరికి ఒక పక్క ప్రజలను మోసం చేశారు. చివరికి ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి సర్వీస్ చేస్తున్నటువంటి కలెక్టర్లు నేను మన స్టేట్లో గ్రూప్ 1 చేసినటువంటి అధికారులు నేను వాళ్ళని తప్పిదలుగా వాళ్ళని శిక్షించే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు ఎరువులకు సంబంధించి ప్రభుత్వం మీరు ఇస్తూ ఉన్నారు, కానీ ఎరువులు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఎరువుల్ని అన్యాక్రాంతంగా దారి మళ్లించి అమ్ముకొని లబ్ధి పొందుతూ ఉన్నారు. 270 రూపాయలున్న యూరియా కట్ట అదనంగా 200 కలిపి యూరియాను బ్లాక్లో అమ్ముతూ ఉంటే మీరు తీసుకున్న చర్యలేయో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.
నిజంగా ఇది ఎంత దారుణం అంటే, కష్టించి రెక్కాడితే డొక్కాడనటువంటి పంచెగట్టుకొని తలగడ్డ చుట్టుకొని ఉదయాన్నే పొలాలకు పోయే రైతుల్ని ఇది మోసం చేయటం కాదా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్దాం. ఎంత అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారంటే, మా హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మెడికల్ సీట్లు పెరిగినాయి అని చెప్పటం ఇది ఎంత డొల్లతనమో అర్థమవుతా ఉంది ప్రజలకు అని అడుగుతా ఉన్నా. ఎవరి టైంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చారు, ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని కాలేజీలకు మీరు సీట్లు వస్తే వద్దు అని వెనక్కి రాశారు, ఎన్ని అన్కంప్లీట్గా ఉన్నాయి, వీటి మీద చర్చిస్తానికి ప్రముఖ దినపత్రికలను ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని తీసుకొని మా పార్టీలో ఏ నాయకుడైనా వెంట పెట్టుకొని అధికారులు వెంట పెట్టుకొని వస్తే సవాల్ చర్చకొని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు ఎంత దారుణం అంటే, మా ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు 500 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నాడు. 4 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు. ఆన్లైన్లో కూడా 4,770 మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం. మరి ఆఫ్లైన్ ఆన్లైన్ టోటల్గా 6,470 మందికి మనం కోచింగ్ ఇచ్చాం. మరి అందులో 241 మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా మరి జిల్లాల వైజ్గా కూడా టోటల్గా 246. మరి చాలా మరి డిపార్ట్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గతంలో బీసీ స్టడీ సర్కిల్ గాలికి వదిలేశారు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క మరి రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం. మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. సివిల్ సర్వీస్ కోచింగ్లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా 83 మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ ధీటుగా కూడా, ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి 83 మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం. ఈ కోచింగ్ వల్ల గ్రూప్ 2లో మెయిన్స్ కూడా 12 మంది సెలెక్ట్ కావడం, మరి ఆర్ఆర్బీ లెవెల్ కూడా ఒకరు, మరి 10 మంది దాకా ఎంపిక అయ్యారు. మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారిలో కూడా ఇందులో కూడా ఉన్నారు. మరి ఈ విధంగా, ఎందుకంటే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఉన్నప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు. బీసీ విద్యార్థులకు, బీసీ యువతకు ఆసరాగా ఉన్నాం. ఇదే విధంగా మరి ముందుకి కూడా ఇదే విధంగా బీసీ స్టడీ సర్కిల్స్ని బలోపేతం చేస్తూ బీసీ విద్యార్థులకు, బీసీ యువతకు చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మరి ఈరోజు 16,340 పోస్టులు అంటే తమాష కాదు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన ఫైల్ ఇది. మరి అన్నీ ఈరోజు ఆ తొలి సంతకంతో పాటు గతంలో మేము ఏదైతే సూపర్ 6 పథకాలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తూ మరి ప్రజలకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఈ నెలన 20వ తారీఖున మరి చాలా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఈ గత 15 నెలలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే మేము విద్యార్థులకు, యువతకు కోచింగ్ ఇవ్వడం, మరి దానికి జాతీయ అవార్డు గుర్తింపు రావడం, స్క్వాచ్ అవార్డు కూడా మాకు రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 20వ తారీఖు కూడా మేము తీసుకుంటున్నామనే విషయం తెలుస్తూ, దీనికి దిశ నిర్దేశించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి, మరి యువగళం అధినేత విద్యాశాఖ మంత్రి గారికి, మరి మా డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి అదేవిధంగా ఈరోజు బీసీ హాస్టల్స్ కూడా నిన్నటి రోజు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు గతంలో ఈ 15 నెలల్లోనే బీసీ హాస్టల్స్ అన్ని రెన్యువేషన్స్ జరుగుతున్నాయి. బీసీ గురుకులాల్లో కూడా చాలా పెద్ద బాధ్యత కాబట్టి ఒక P3 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గతంలో మనం చూసాము. ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగాయి. ఎయిర్పోర్ట్ ఆధునీకరణ అవ్వచ్చు కానీ, ఈరోజు పోర్ట్స్లో విషయంలో కానీ ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది సామాన్యుడికి భారం లేకుండా, ఎందుకంటే ఈరోజు ఎయిర్పోర్టు గవర్నమెంట్ ఆపరేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి,
అలాగే P3 మోడల్లో ఆపరేట్ అవుతున్నటువంటి GMR లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా సామాన్యుడికి భారం లేకుండా ఎలాగైతే అమలు చేశారో, ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఎలాగైతే తీసుకొచ్చారో, అలాంటి మోడల్లే ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే మనం ఇనిషియేట్ చేశారో, గత ప్రభుత్వం ఇనిషియేట్ చేశారో, దాన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యతతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P3 మోడల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కాలేజెస్లో ఏ రకంగా అయితే ఫీజు స్ట్రక్చర్ ఉందో, అదే ఫీ స్ట్రక్చర్లో కొత్త కాలేజెస్లో కూడా కొత్త కాలేజీలో ప్రతిపాదన చేసి ప్రైవేట్ ప్లేవర్స్ని గవర్నమెంట్తో కొలాబరేట్ అయ్యి కాలేజెస్ని ఎస్టాబ్లిష్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి కూడా ఇంకా ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవేటైజేషన్ అనే మాట మాత్రం పూర్తి స్థాయిలో అవాస్తవం సంగతి ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన హైదరాబాద్ GMR ఎయిర్పోర్ట్ ఉంది, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో రన్ అవుతుంది. కానీ అక్కడ ఎయిర్పోర్ట్ టికెట్ రేటు పెరగలేదు. అలాగని మనకున్నటువంటి గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ రన్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లో కూడా టికెట్ ఏం మారలేదు. ఇక్కడ కేవలం ఒక సక్సెస్ఫుల్ మోడల్ తీసుకురావాలి, గవర్నమెంట్ బర్డన్ లేకుండా ఒక మంచి సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసే విధానాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టి ప్రైవేటైజేషన్ అని చెప్పి ఒక తప్పుడు సంకేతం ఈరోజు ప్రజానీకంగా అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ప్రజలు ఏ రకంగా విస్మరించరని, ఆయన పరిపాలన అందరూ కూడా చూశారన్న విషయాన్ని కూడా అందరికి కూడా తెలుసు. సో ఆయన ఏ రకంగా ఈ లాస్ట్ 5 years గత పరిపాలనలో ఏ రకంగా ఏం చేశారన్న సంగతి ప్రతి డిపార్ట్మెంట్ను కూడా నిర్వీర్యం చేస్తూ ఆయన పూర్తి స్థాయిలో ఏ రకంగా అయితే ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో ఆపారో ఆ సంగతి ప్రజానీకానికి తెలుసు. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధానాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారన్న విషయం తెలియజేసుకుంటూ, మరి అంతేకాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ఉండాలని ఒక బాధ్యత తీసుకొని 1995-2004 సమయంలో సుమారు 19 మెడికల్ కాలేజ్ స్థాపించారన్న విషయం కూడా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా 14 నుంచి 19లో కూడా 8 మెడికల్ కాలేజ్ స్థాపించారు. మరి అంతేకాకుండా ఈరోజు ఎన్టీఆర్ అండ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 6 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ప్రారంభమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు నిమ్స్ కానీ, సిమ్స్ కానీ, ఎయిమ్స్ కానీ, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కానీ, అలాగే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కానీ, ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ప్రజలకి చేరువుగా తక్కువ ధరకే ట్రీట్మెంట్ వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేసి ఇవన్నీ కూడా అలవర్చారన్న సంగతి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుమారు 1150 PHC సెంటర్లు ఆధునీకరణ చేశారన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ట్రైళ్ళు కేవలం 671 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అది కూడా పూర్తిగా కేంద్రం ఇచ్చిన నిధులతోనే వాళ్ళు ఈ కాలేజీలు నిర్మించడం జరిగింది. అది అరకొరగా నిర్మించడం జరిగింది. ఎక్కడ ఏ ఫెసిలిటీస్ లేకుండా అవి నిర్మించడమే కాకుండా సుమారు 5 నిర్మించి 17 కాలేజీలు కూడా మేము స్టార్ట్ చేసాం, ఆహా ఓహో కింద ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. అయితే ఈ రోజు వరకు కూడా సింగిల్ రూపాయి పెట్టకుండా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులన్నీ ఖర్చు పెట్టి మేము అన్నీ కంప్లీట్ చేసేసామనే విష ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏదైతే 671 కోట్ల కేంద్ర నిధులతో కట్టారో ఇంకా సుమారు 7,000 కోట్ల అవసరమో ఆ భారం ఏదైతే మన షేరు ఈ స్టేటు సుమారు 14 కాలేజీల్లో స్టేట్ అండ్ కేంద్రం కొలాబరేషన్తో జరగవలసిన నిర్మించవలసిన 14 కాలేజీలు నిర్మించవలసిన ఇప్పుడు పూర్తి బాధ్యత మన మీద భారం పడే పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ కరోనా సమయంలో కూడా పూర్తిగా ఆయన అవగాహన ప్రెస్ ముందుకు వచ్చి బ్లీచింగ్ చల్లండి, ఇంటి ముందు నోట్లో పారాసిటమాల్ వేసుకోండి, మాయమైపోతుంది కరోనా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే నెగ్లిజెన్స్తో మరి సుమారు 1,00,000 మంది చనిపోతే ఆయన ప్రెస్ ముందుకు వచ్చి 50,000 మంది మాత్రమే చనిపోయారని చెప్పడం విడ్డూరం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం CRS ప్రకారం 2021లో సుమారు 1,00,000 మంది చనిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో అని వెల్లడించడం
ఈయన 50,000 అని చెప్పడం, ఆయన సమర్థించుకోవటం, ఎదటి వాళ్ళ మీద ఏదన్నా నిజం ఉన్నా సరే విషయం చెమ్మటం, ఈయన బుద్ధి మరి మనందరం గమనించవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 50% సీట్లు ప్రైవేటీకరణ చేసింది జగన్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ కమిషన్ల కోసం పూర్తిగా ఈ కల్తీ మద్యం ఇవ్వటం వల్ల సుమారు 30 లక్షల మంది ఈ లివర్లు కానీ కిడ్నీలు కానీ పాడయ్యి సరైన వైద్య సదుపాయాలు కూడా లేకుండా ఇబ్బంది పడిన పరిస్థితి. మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఇటు ఎన్టీఆర్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు సుమారు 28 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2022 నాటికి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మెడికల్ సీట్లు ప్రారంభించాలంటే, మెడికల్ కాలేజీలు ప్రారంభించాలంటే మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతుల గదులు నిర్మించాల్సి ఉంది. ఈ 2022 గైడ్లైన్స్ ప్రకారం 5 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తయినాయి అని చెప్పి 33% పూర్తి చేసి అనుమతులు పొందటం అనేది ప్రశ్నార్థకం. మరి ఈయన అరకొరగా నిర్మించి 33% మాత్రమే నిర్మించి సుమారు 2,573 కోట్లు అవసరమైన చోట 671 కోట్లు ఖర్చు పెట్టి కాలేజీలు ప్రారంభించడం అనేది విచిత్రమైన విషయం. అలాగే